ఈ 2 ఉంటే చాలు. ఇంకేం అక్కర్లేదు. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ అక్కర్లేదు. అంటే బ్యాంక్స్ వాళ్ళు యూజువల్లీ యూలిప్స్, ఎండోమెంట్స్, మనీ గ్యారంటీ ప్లాన్స్ ఇవన్నీ సెల్ చేస్తారు. ఇవేం అక్కర్లేదు. యూఎస్‌లో హెల్త్ ఇన్స్యూరెన్స్ అసలు జనరల్‌గా హ్మ్. ఎవరు తీసుకోరు. టర్మ్ ఇన్స్యూరెన్స్‌కొచ్చేసి 3,000,000 దాకా ఉందండి. నాకు, మా స్పౌస్. నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ మీ వెల్త్, అసెట్స్ అలొకేషన్ ఇవన్నీ డిస్కస్ చేద్దామండి. ఐ థింక్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. క్రిప్టో 10 లాక్స్ నామినల్ అమౌంట్ పెట్టారు. బట్ క్రిప్టో నేను ఎవరికీ సజెస్ట్ చేయను. సో ఓన్లీ సాలరీ బేస్డ్ మీదే ఉన్నారా? లేదా ఇంకా అదర్ బిజినెస్ గాని ఇన్‌కమ్ ఏమన్నా ఉందా అండి? ఒక్కొక్కలం 400,000 ఎర్న్ చేస్తామండి. అంటే అప్రాక్సిమేట్‌గా ఒక 7 సీఆర్ ఉంటుందా అండి? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ 1.5 క్రోర్ అన్నారు. సో ఇదేంటండి ప్రైవేట్ అంటే మీరు ఏదన్నా బిజినెస్ పెట్టారా? లేదు అంటే ఇదేం ఇన్వెస్ట్మెంట్ అండి? అండ్ హెచ్ఎస్సి అకౌంట్ అన్నారు, హెల్త్ అకౌంట్ ఇదేంటండి? సో యూఎస్ నుంచి ఇండియా వస్తున్నారు కదా, నా ఫస్ట్ డౌట్ వచ్చి యూజువల్లీ యూఎస్ అండ్ కెనడా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో చేయడానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో నేను విన్నది ఈ ఎన్ఆర్ఐ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి చేయడం వల్ల ట్యాక్సేషన్ ఏమి ఉండదు, ఎక్స్ట్రా బర్డెను. సో ఇది కరెక్టే కదండి? అంటే మీకు ఐడియా ఉంటుందని చెప్పి ఆ ట్యాక్సేషన్ పర్స్పెక్టివ్లో అడుగుతున్నాను, ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. మీరు యూఎస్ స్టాక్స్ అండ్ ఈటీఎఫ్స్ని సమ్ ఐర్లాండ్ ఈటీఎఫ్స్ కన్వర్ట్ చేయాలన్నారు, అది కూడా కొద్దిగా టచ్ చేస్తారా? సో దట్ ఎన్ఆర్ఐ యూఎస్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. సో ఇవాళ మనం ఒక ఎన్ఆర్ఐతో కాల్లో ఉన్నాం. సో యూఎస్లో ఉంటున్నారు చాలా ఇయర్స్ నుంచి. సో ఆయన జర్నీ ఏంటి, ప్రజెంట్ ఎంత ఎర్నింగ్లో ఉన్నారు, అండ్ యూజువల్లీ ఎన్ఆర్ఐస్ ఎర్లీ రిటైర్మెంట్ అంటారు. సో ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, అండ్ ఆయన దగ్గర నుంచి మనం కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను ప్రీవియస్గా కనెక్ట్ అయ్యాను ఒక 10 minutes. సో చూద్దాం, ఇది ఎన్ఆర్ఐస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ యూఎస్, కెనడా వాళ్ళకి, అండ్ అదర్ కంట్రీస్ వాళ్ళకి కూడా సిమిలర్గా రూల్స్ ఉంటాయి. సో చూద్దాం. వెల్కమ్ టు ది షో రామ్ గారు. థ్యాంక్స్ అండి. సో మనం స్టార్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్స్ అండ్ నేను రికార్డ్ చేస్తున్నాను, సో ఇది చేయడానికి మీ కన్సెంట్ ఉందా లేదా? యా, షూర్, థ్యాంక్ యూ అండి. సో చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అండ్ ప్రాబ్లీ మీ ప్లేస్ ఎక్కడ, పేరెంట్స్ మీ మీద డిపెండ్ అయి ఉన్నారా లేదా, సమ్ బ్యాక్గ్రౌండ్ చెప్తే మనం దాన్ని బట్టి వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ అండి. సౌండ్స్ గుడ్. నేను విజయవాడ నుంచి అండి. ఓకే. సో నేను యూఎస్ మూవ్ అయ్యి ఒక 10 years అవుతుంది. ఓకే. మాస్టర్స్ చేశాను. దాని ముందు ఇండియాలో ఒక 2.5 years పనిచేశాను. ఓకే. దాని తర్వాత యుఎస్ మాస్టర్స్ మూవ్ అయిన తర్వాత ఇక్కడ యుఎస్లో 2 years మాస్టర్స్ అండ్ దెన్ జాబ్ అప్పటి నుంచి. ఓకే. వైఫ్ కూడా వర్కింగ్. సో మేమిద్దరం బే ఏరియాలో ఉంటాము. అండ్ ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ హోసే ఏరియా. అండ్ 2 పిల్లలు మాకు. అండ్ పేరెంట్స్ వచ్చేసి మా మీద డిపెండెంట్ కాదు. దే కీప్ ట్రావెలింగ్ యుఎస్కి బికాస్ పిల్లలు చిన్నలు కాబట్టి దే కీప్ కమింగ్ టు అస్. అన్ని చోట్లకి వెళ్తుంటాము. దట్స్ బ్రీఫ్ డిస్క్రిప్షన్. ఓకే అండి. అలాగే ప్రజెంట్ మీ ఏజ్ 34 అన్నారు కదా. సో యుఎస్ ఎన్ని ఇయర్స్ అయిందండి, యుఎస్లో జర్నీ? 10 years అవుతుందండి. 10 years. ఓకే. సో అండ్ వాట్ ఈజ్ యువర్ నియర్ టర్మ్ గోల్? అంటే మనం మాట్లాడుకుంది ఇంకా చాలండి వచ్చేద్దాం అనుకున్నాం అన్నారు. సో ఐ వాంట్ టు హియర్ దట్. నియర్ టర్మ్ గోల్ వచ్చేసి ఇండియాకి మూవ్ అవడం అండి. మోస్ట్ లైక్లీ నెక్స్ట్ ఇయర్ మూవ్ అవుదామని ప్లాన్. సో దానికి రీజన్స్, మల్టిపుల్ రీజన్స్. వన్, క్లోజర్ టు ఫ్యామిలీ ఉండడానికి. ఇంకోటి, ఇక్కడ వీసాకి గ్రీన్ కార్డ్ వచ్చే స్కోప్ లేదు మనకి. సో అదొక రీజన్. కొన్ని ఇయర్స్ అయ్యాక మూవ్ అవ్వచ్చు కావాలంటే, బట్ ఒక్కసారి పిల్లలు పెద్ద అయితే మూవ్ అవడం వుడ్ బి మచ్ మోర్ డిఫికల్ట్ అని చెప్పేసి వాళ్ళు చిన్నప్పుడే మూవ్ అవుదామని అనుకున్నాం. ఓకే సార్, నేను కూడా చాలామంది ఎన్ఆర్ఎస్తో మాట్లాడినప్పుడు యూఎస్, కెనడా వాళ్ళతో, సో పిల్లలు కొద్దిగా సో హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఇండియా రమ్మంటే రానంటారంట. సో మేము ఇక్కడే ఉంటాం, కావాలంటే మీరు వెళ్ళండి, మేము విజిట్ చేస్తాం అంటారంట. సో ఆ రెసిస్టెన్స్ ఉంటుందని విన్నాను, చాలామంది చెప్పారు ఇప్పటి వరకు. సేమ్ రీజన్ అండి. కిడ్స్ బోత్ ఆర్ బిలో 4, సో వాళ్ళకి మరి అంత తెలియదు, ఐడియా ఉండదు. సో అట్లీస్ట్ వీఆర్ ఫైన్ ఫర్ నౌ.
ఓకే అండి. అండ్ మనము ఇంకా నెంబర్స్ గేమ్‌లోకి వెళ్ళే ముందు టోటల్ వెల్త్ ఎంత, అసెట్ క్లాసిఫికేషన్ ఎలా చేసుకున్నారు, రిటైర్మెంట్ ప్లాన్ అనే దానికి వెళ్ళే ముందు ఇన్స్యూరెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. లైఫ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఈ 2 ఉంటే చాలు. ఇంకేం అక్కర్లేదు. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ అక్కర్లేదు. అంటే బ్యాంక్స్ వాళ్ళు యూజువల్లీ యూలిప్స్, ఎండోమెంట్స్, మనీ గ్యారంటీ ప్లాన్స్ ఇవన్నీ సెల్ చేస్తారు. ఇవేం అక్కర్లేదు. ప్యూర్ టర్మ్ అండ్ ప్యూర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఈ 2 సరిపోతాయండి. అండ్ ఈ 2 ఆస్పెక్ట్స్‌లో మీరు కంప్లీట్‌గా కవర్ అయ్యి ఉన్నారా? యూఎస్‌లో ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ వెరీ ఎక్స్‌పెన్సివ్ అండి. అసలు జనరల్‌గా ఎవరు తీసుకోరు. తీసుకోరు. ఒకవేళ మనకి కంపెనీ స్పాన్సర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే గానీ తీసుకోరు. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయర్స్‌కి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మాది కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఎంప్లాయర్ స్పాన్సర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్. వెరీ గుడ్ ఇన్సూరెన్స్. మనం ఎన్నిసార్లు వెళ్ళినా కవర్ అవుతుంది. కొంచెం కోపే ఉంటుంది. $10, $15 కోపే ఉంటుంది. బట్ ఇట్స్ వెరీ స్మూత్ ప్రాసెస్ హెల్త్ ఇన్సూరెన్స్కి. మాకు ఇండియాలో లేదు హెల్త్ ఇన్సూరెన్స్. దట్ ఈస్ వన్ థింగ్. మీతో మాట్లాడడానికి అదొక రీజన్. ఇండియాలో ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి ఫ్యామిలీకి అనేది అదొక క్వశ్చన్. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్కి వచ్చేసి 3 million దాకా ఉందండి నాకు, మా స్పౌస్కి. అంటే అప్రాక్సిమేట్లీ 27 crores ఈచ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. సో వీ హ్యావ్ రీజన్ వై ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ హైయర్. వీ కెన్ గో ఇన్ టు డీటెయిల్స్ లేటర్. షూర్ గుడ్ అండి. సో $3 million యూఎస్లోది, దట్ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ ఇంటర్నేషనల్ కవరేజ్ ఉంటుంది. అవునండి. వెరీ గుడ్ అండి. సో ఫస్ట్ సెషన్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి. మినిమం 50 lakhs ఆర్ 1 year. సో కవరేజ్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దట్ టు గో ఫర్ టాప్ బ్రాండ్స్ అంటే హెచ్డిఎఫ్సి ఎర్గో, ఐసిఐసిఐ, ఆదిత్య బిర్లా, జస్ట్ టు నేమ్ ఫ్యూ. సో ఇలా టాప్ బ్రాండ్స్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు సెకండరీ ప్లేయర్స్ కంటే. బట్ ఈ టాప్ ప్లేయర్స్లో తీసుకోండి, ఎందుకంటే లాంగ్ టర్మ్ కంటిన్యూ చేస్తారు కాబట్టి. ఓకే, సో హయ్యర్ కవరేజ్ తీసుకోండి అండ్ టాప్ బ్రాండ్ దగ్గర తీసుకోండి. అండ్ ఇంత హయ్యర్ ఎందుకు చెప్పానంటే, అంటే యూజువల్లీ 10 lakhs 15 lakhs అంటారు. ఇది లాంగ్ టర్మ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నప్పుడు, బిఫోర్ మీరు హెల్దీ కండిషన్లో ఉన్నప్పుడు ఒక కవరేజ్, ఒక 50 lakhs కవరేజ్ తీసుకున్నారనుకోండి. సో ప్రతి కంపెనీ తీసుకున్న తర్వాత 2x 3x బెనిఫిట్స్ ఇస్తాయి. అంటే మీరు 50 lakhs తీసుకున్నా సరే ఫస్ట్ ఇయర్ 50 lakhs, సెకండ్ ఇయర్ 1 crore, థర్డ్ ఇయర్ 1.5 crore అలా పెంచుతూ వెళ్తారు. సో ఈ 1.5 crore ఇవన్నీ పెద్దగా అనిపిస్తాయి. మేబీ 5 years తర్వాత మేబీ కొన్ని హెల్త్ కండిషన్స్ వచ్చినాయి అనుకుందాం, అండ్ కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, వేరే కంపెనీకి స్విచ్ అవ్వాలి. సో పోర్ట్ చేసుకుంటాము. పోర్ట్ చేసుకున్నప్పుడు ఈ 1.5 crore పోర్ట్ అవ్వదు. ఓన్లీ 50 lakhs మీరు స్టార్టింగ్ ఏది తీసుకున్నారో అది మాత్రమే పోర్ట్ అవుతుంది, ఎందుకంటే అదే బేస్ కవరేజ్. ఓకే, సో దాని గురించి ఎవరైనా 10 lakhs తీసుకుని నాకు 5 times వస్తుందండి, 50 lakhs అవుతుంది కదా, నేను 10 lakhs తీసుకుంటా అంటే, ఓ 5 years 10 years తర్వాత మీరు కంపెనీ చేంజ్ అయితే 10 lakhs ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు మీరు ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి నేను 10 lakhs ఇంక్రీజ్ చేస్తాను అంటే, అప్పటికి హెల్త్ కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఫస్ట్ 10 lakhsకి ఉండదు, కానీ ఆ అబోవ్ 10 lakhs దానికి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ సీనియారిటీ క్యారీ అవ్వదు అనమాట. సో దాని గురించి ఎవరు తీసుకున్నా సరే హయ్యర్ కవరేజే తీసుకోమని చెప్తాను. అండ్ ఇంకొక స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే, ఇన్సూరెన్సెస్ ఏం చేస్తాయంటే, ఫస్ట్ 10 lakhsకి 20 lakhsకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సపోజ్ ఒక 20 lakhsకి ఒక 30,000 ఉందనుకోండి, మనం 50 lakhs తీసుకుంటే ఏమవ్వాలి, 2.5 times అవ్వాలి. అంటే మన లెక్క ప్రకారం, నార్మల్ లీనియర్ లెక్క ప్రకారం. కానీ అంత పెరగదు, మహా అయితే 5,000 10,000 పెరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఫస్ట్ 20 lakhs యూజ్ చేసుకున్న తర్వాతే 20 lakhs నుంచి 50 lakhs మధ్యలో యూజ్ చేసుకుంటారు. ఓకే, కానీ ఇండియాలో ఉన్న హెల్త్ కండిషన్స్ ప్రకారం ఒక 10 lakhs 20 lakhs అందరూ వాడతారు, దానికంటే హయ్యర్కి వెళ్ళరని చెప్పి ప్రీమియం డ్రాస్టిక్గా పెంచారు. మీరు 10కి అబోవ్ వెళ్ళినా 20 అబోవ్కి వెళ్ళినా డ్రాస్టిక్గా పెరిగిపోదు, 2-3 times అయిపోదు. మహా అయితే ఒక 50% 60% అంతే పెరుగుతుంది అనమాట. దాని గురించి ఎవరన్నా ఎఫర్ట్ చేసే సిచ్యువేషన్లో ఉంటే డెఫినెట్గా 25 to 50 lakhs ఆర్ 1 yearకి వెళ్ళినా తప్పలేదండి. ఓకే, అండ్ ఒక క్వశ్చన్ ఉందండి. చెప్పండి. సో నేను లాస్ట్ టైం మా పేరెంట్స్కి చూసినప్పుడు ఐ థింక్ దెర్ వర్ లైక్ 2 different ఆప్షన్స్ కదా, బేస్ ఒకటి, సూపర్ టాప్ అప్ ఒకటి. ఇప్పుడు మీరు చెప్తున్న 50 lakhs ఇంక్లూడింగ్ సూపర్ టాప్ అప్, లేకపోతే కంప్లీట్ బేస్ ఆ మీద సూపర్ టాప్అప్ తీసుకోవాలా? అంటే కంపెనీ టు కంపెనీ వ్యారీ అవుతుందండి ఎక్స్ట్రా టాప్అప్ అనేది. నేను చెప్తుంది డైరెక్ట్గానే 50 lakhs బేస్ సమ్ అష్యూర్డ్ తీసుకోమన్నా, ఇంకా ఎక్స్ట్రా టాప్అప్ ఏం లేకుండా.
ఓకే. ఓకే. సౌండ్స్ గుడ్ అండి. అదండి. అండ్ థ్యాంక్ యూ. పేరెంట్స్‌కి కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. ఇన్ కేస్ పేరెంట్స్‌కి లేదు అంటే డెఫినెట్‌గా తీసుకోండి. ఎందుకంటే నేను హ్మ్. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చాలా చూస్తున్నాను. రీసెంట్‌గా ఒక వీడియో చేసాం. యూఎస్‌లో ఉంటారు క్లయింట్ హ్మ్. ఒకళ్ళు. సో 6 మంత్స్ బ్యాక్ అంటే మేము ఫస్ట్ కనెక్ట్ అయినప్పుడు ప్లాన్ చేయాలండి అన్నారు. దాని తర్వాత ఆయన బిజీ అయిపోయారు. సో నేను అంటే ఆబ్వియస్లీ పుష్ చేయకూడదు. సో అంటిల్ వాళ్ళు యాహ్! వచ్చే వరకు. ఓకే తీసుకుందాం అన్నారు. 6 మంత్స్‌లోనే వాళ్ళ ఫాదర్‌కి మేజర్ హెల్త్ కండిషన్ వచ్చి ఒక 25 లాక్స్ ఖర్చయింది. ఓకే. ఓకే. సో జస్ట్ యాహ్! ఎందుకు కోట్ చేస్తున్నా అంటే మనకు తెలియదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం తీసుకోవాలి. అండ్ మీరు ప్రెజెంట్ యూఎస్‌లో ఉన్నారు అండ్ నెక్స్ట్ ఇయర్ ఇండియా వద్దాం అనుకున్నా యాజ్ ఎన్ ఎన్ఆర్ఐ కూడా మీరు తీసుకోవచ్చు. ఈ 1 హ్మ్. ఇయర్‌లో ఇన్ కేస్ మీరు ఇండియా రావచ్చు పేరెంట్స్‌ని చూడడానికి. ఎనీథింగ్ కవర్ అయ్యి ఉంటుంది. అవును. ఫస్ట్ థింగ్ అండ్ సీనియారిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా స్లో మూవింగ్ డిసీజెస్ ఉన్నాయనుకోండి వాటికి మనము డిక్లేర్ చేసిన ప్రెజెంట్ ఉన్నా లేకపోయినా కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుందన్నమాట. సో ఆ అవును. వెయిటింగ్ పీరియడ్ తగ్గుతూ ఉంటుంది. ఓకే. సో అవును. డెఫినెట్‌గా ప్లాన్ చేయండి. అండ్ నేను స్పెసిఫిక్‌గా అడ్వైస్ చేసేది డిట్టో ఇన్స్యూరెన్స్ అని చెప్పి జీరోదా వాళ్ళు ఫండ్ చేసిన ఇన్స్యూరెన్స్ కంపెనీ ఉంది. వీళ్ళేంటంటే స్పామ్ చేయరు అంటిల్ అన్లెస్ మనం రీచ్ అయ్యే వరకు. సో హ్మ్. నేను స్పెసిఫిక్‌గా అంటే నన్ను రీచ్ అయ్యి ఒక స్పెసిఫిక్ అడ్వైజర్‌ని అసైన్ చేశారు. సో ఓకే. ప్రాబబ్లీ నేను ఆ లింక్ ఇస్తాను. దాని నుంచి మీరు కనెక్ట్ అయ్యి డిస్కస్ చేయండి. తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మనం 1-to-1 కనెక్ట్ అయ్యి సో దీంట్లో దేన్ని సార్ట్ చేసుకోవాలనేది మనం డిస్కస్ చేయొచ్చు. ష్యూర్ ఓకే. అండి. సో అది హెల్త్ యాహ్! ఇన్స్యూరెన్స్ మా అండ్ చెప్పండి. యాహ్! మాకు గూడా అయిందండి. బేసిక్‌గా మా ఫాదర్‌కి హెల్త్ ఇష్యూ రావడం వల్ల ఆయనకి ఇష్యూ అవ్వలేదు. హ్మ్. సో, మా మదర్‌కి ఒకళ్ళకే తీసుకోవడం అయింది ఇన్స్యూరెన్స్. యాహ్! యాహ్! అంటే మనం హెల్తీ కండిషన్‌లో ఉన్నప్పుడే మనం ఇన్స్యూరెన్స్‌లు అన్నీ తీసుకోవాలండి. ఒక్కసారి ఒక అవును. మైనర్‌ది వచ్చింది అంటే ప్రీమియం పెరుగుతుంది అండ్ టూ మచ్ కాస్ట్ కూడా ఉంటుంది ఇన్ కేస్ ఇష్యూ చేస్తే. అవును. కానీ ఏదన్నా ఆర్గాన్ రిలేటెడ్ ఏదన్నా వచ్చింది అంటే ఎక్సెప్ట్ డయాబెటిక్, థైరాయిడ్ ఇలాంటి హ్మ్. మైనర్‌వి తప్ప మేజర్ ఆర్గాన్‌ది ఏమన్నా చిన్న ఇష్యూ వచ్చినా సరే ఇన్స్యూరర్స్ రిస్క్ తీసుకోరండి. అంటే అసలు పాలిసీనే ఇవ్వరు. ఓకే. అవును. సో యాహ్! మీరు ఎర్లీ ఏజ్‌లో ఉన్నారు కాబట్టి గో ఫర్ హైయర్ కవరేజ్ అండి. యాహ్! ఓకే. సౌండ్స్ నెక్స్ట్ గుడ్ అండి. టర్మ్‌లో మీరు 27 క్రోర్ అన్నారు. వెరీ గుడ్ కవరేజ్ అండి. అంటే ఫ్యామిలీకి హ్మ్. కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంటుంది ఫర్ నెక్స్ట్ 30 ఇయర్స్ వరకు ఎంత ఇన్‌ఫ్లేషన్ వచ్చినా సరే. కాకపోతే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు అక్కడ 27 సీఆర్ తీసుకున్నారు. ఇండియాలో కూడా ఒక 5 సీఆర్ వరకు గో ఫర్ ఏ టర్మ్ ఇన్స్యూరెన్స్ అండి. ఎందుకు ఓకే. చెప్తున్నా అంటే సఫిషియెంట్ కవరేజ్ ఉన్నా ఆ కంట్రీలో కొంత ఉంది. ఈ కంట్రీలో కొంత కవరేజ్ ఉంటుంది. ఇఫ్ ఓకే. ఎట్ ఆల్ ఏదన్నా రిజెక్షన్ వచ్చినా సపోజ్ మీరు ఇండియా మూవ్ అయిపోయారు. సో హ్మ్. ఇఫ్ ఎట్ ఆల్ క్లెయిమ్ చేసే సిచ్యువేషన్ వస్తే మేబీ ఇక్కడి సర్టిఫికేట్స్ ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమైనా యాక్సెప్ట్ చేయలేదనుకోండి. సో ఫ్యామిలీ హ్మ్. విల్ బి లెఫ్ట్ విత్ జీరో ఇన్సూరెన్స్. అవును. సో అది కాకుండా నార్మల్గా ఇన్వెస్ట్మెంట్స్లో డైవర్సిఫికేషను చెప్తాము రిస్క్ ఎలకేషన్ సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక 5 సిఆర్ కవరేజ్ తీసుకుంటే మేబీ అక్కడంత కాస్ట్ ఉండదు ఆబ్వియస్లీ ఇంకా తక్కువే ఉంటుందండి నాకు తెలిసినంత వరకు. హ్మ్. తీసుకుంటే జస్ట్ డైవర్సిఫై అవుతుంది అనమాట ఇన్సూరెన్స్ కూడా. ఓకే. ఓకే అండి. ఫర్ ష్యూర్. సఫిషియంట్ యాహ్! ఉంది కాకపోతే 2 కంట్రీస్‌లో ఉంటే మచ్ సేఫర్ అనమాట. యాహ్! ఓకే. ఇది ఆలోచించండి. ఓకే. యాహ్! అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మీ వెల్త్ అసెట్స్ ఎలొకేషన్ ఇవన్నీ డిస్కస్ చేద్దామంటే ఐ థింక్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. ఓకే. సో చూడగానే నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో చెప్పండి సౌండ్స్ గుడ్. మీరు పంపించిన ఎగ్జాక్ట్ టెక్స్ట్ ఉంది నా దగ్గర. లిక్విడ్ అసెట్స్‌లో హ్మ్. ఇండివిడ్యువల్ స్టాక్స్ అండ్ ఈటీఎఫ్స్ 10 క్రోర్స్ అన్నారు. సో ఇప్పుడు మనం అవును. మాట్లాడుకునేవన్నీ యూఎస్‌లోవేనా? ఇండియాలో ఏమన్నా ఉన్నాయండి? ఇండియాలో ఏమి లేవండి. మొత్తం మా అసెట్స్ అంతా యూఎస్‌లోనే ఉన్నాయి. ఓకే. సో ఈటీఎఫ్స్ అండ్ స్టాక్స్ మొత్తం యూఎస్‌లోనే ఉన్నాయి. యాహ్! అండ్ ఇవి హ్మ్. ఓకే. సొంతంగా మేము కొన్న ఈటీఎఫ్స్ కానీ, స్టాక్స్ కానీ, హ్మ్. మా కంపెనీస్ ఇచ్చిన ఆర్ఎస్యూస్ కానీ అన్నీ కలిపి ఆ అమౌంట్ అండి అది. ఓకే. సో ఈ 10 క్రోర్స్‌లో ఈజ్ ఇట్ వెల్ డైవర్సిఫైడ్? ఎందుకంటే అంటే ఓన్లీ కాన్సంట్రేటెడ్‌గా ఒక నాస్డాక్ మీదే పెట్టకుండా సో స్మాలర్ హ్మ్. కంపెనీస్, ఇంకా మీడియం సైజ్ కంపెనీస్, లార్జ్ క్యాప్ కంపెనీస్, గోల్డ్, సిల్వరు హ్మ్. ఇలాగా మొత్తం అన్ని అసెట్ క్లాసెస్‌లోనూ అన్ని డిఫరెంట్ సైజ్ కంపెనీస్‌లో డిస్ట్రిబ్యూట్ అయిందా లేదా? లేదు అంటే వెరీ అగ్రెసివ్ పోర్ట్‌ఫోలియో అవుతుంది. హ్మ్. అవునండి. అగ్రెసివ్ పోర్ట్‌ఫోలియోనే. అది ఓన్లీ 40% to 50% ఈటీఎఫ్స్‌లో ఉన్నాయి. ఓకే. ఈటీఎఫ్స్ ఆర్ డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో లైక్ 500 కంపెనీస్ ఆఫ్ యూఎస్. సో, హ్మ్. ఓన్లీ 40% ఉంటుంది. ఓకే. మిగతా ఇండివిడ్యువల్ స్టాక్స్ మా కంపెనీస్ ఇచ్చిన ఆర్ఎస్యూస్ అవన్నీ ఉన్నాయి.
ఓకే. సో 50% ఉంది అంటే ఐ వుడ్ సజెస్ట్ ఇంకొద్దిగా మీకు ఎప్పుడెప్పుడైతే టాక్సేషన్‌కి అడ్వాంటేజ్ అవుతుందో అప్పుడు సెల్ చేసి మళ్ళీ వేరే వాటిని బై చేసి కొద్దిగా డైవర్సిఫై చేయండి. ఎందుకంటే ఒకే కంపెనీ 50% ఆర్ 40% ఉంది అంటే సో ఎంత మంచి కంపెనీ అయినా అండర్ పర్ఫార్మ్ చేయొచ్చు. యూఎస్ మార్కెట్స్, ఇండియా మార్కెట్స్ లాగా అంత స్టేబుల్‌గా ఉండవు నేను చూసినంత వరకు. సో పెద్ద 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 స్టాక్స్ -20% కూడా ఫాలో అవుతూ ఉంటాయి. సో ఇండియాలో అది వెరీ రేర్ సిచ్యువేషన్ అండి. వన్స్ ఇన్ 5 years అలాగ అవుతుంటాయి. అది కూడా జరగదు. టాప్ కంపెనీస్, లార్జ్ క్యాప్ కంపెనీస్ -20% అవ్వవు. ఓకే. సో ఐ వుడ్ సజెస్ట్ ఇంకొద్దిగా డైవర్సిఫై చేయండి. దిస్ ఇస్ వెరీ గుడ్ నెంబర్ అండి. అది కాకుండా మీరు స్టాక్ ఆప్షన్స్ 1.5 CR అన్నారు. సో ఇదేంటండి, ఇది కూడా కంపెనీ RSUసా? ఇవి మా కంపెనీ స్టాక్ ఆప్షన్స్ ఇస్తుంది. అది ఏంటంటే వీఆర్ అలౌడ్ టు బై అవర్ స్టాక్స్ ఇన్ ద ఫ్యూచర్. దాని వర్త్ ప్రస్తుతానికి ఇది వెస్టెడ్ అనమాట. ఆల్రెడీ 1.5 crores ప్రస్తుతానికి వెస్టెడ్ అయ్యింది. ఓకే. ఓకే. గుడ్. సో 11.5 CR ఉంది అండ్ 401k రిటైర్మెంట్ అకౌంట్ 5 crores అన్నారు. ఇది మీరు జాబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అక్యుములేట్ అయిన టోటల్ అమౌంట్. ఓకే. సో మొత్తం డాలర్స్ని INRలో కన్వర్ట్ చేశారు. ఇవన్నీ ఇద్దరివి కలిపి? అన్ని ఇద్దరివి కలిపండి. ఓకే. గుడ్ అండి. సో మనం డిస్కస్ చేద్దామండి నెక్స్ట్ ఈ అమౌంట్స్ని మీరు ఇండియా వచ్చిన తర్వాత ఎలా యూజ్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాము. ఓకే. అండ్ కిడ్స్ ఎడ్యుకేషన్ 529 ప్లాన్ 1 crore అన్నారు. సో ఇది కూడా కిడ్స్ యూఎస్లో ఉంటే హెల్ప్ అవుతుంది, ఇండియా వచ్చినా సరే హెల్ప్ అవుతుందా అండి ఇది? ఇది ఇండియా వస్తే హెల్ప్ అవ్వదండి. ఇది ఓన్లీ యూఎస్ అండ్ ఇంటర్నేషనల్గా ఓన్లీ అ ఫ్యూ యూనివర్సిటీస్కి మాత్రమే హెల్ప్ అవుతుంది. ఓకే. మా ఐడియా ఏంటంటే మా పిల్లలు యూఎస్ సిటిజన్స్ కాబట్టి ఎలాగైనా సరే వాళ్ళు మోస్ట్లీ ఎయిదర్ అండర్ గ్రాడ్ ఆర్ మాస్టర్స్కి యూఎస్ ఆర్ అదర్ కంట్రీస్కి వెళ్ళి చదువుకుంటారనే అండర్స్టాండింగ్తో పెట్టాను అది. ఓకే. ఓకే అండి. గుడ్. అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ 1.5 crore అన్నారు. సో ఇదేంటండి, ప్రైవేట్ అంటే మీరు ఏదన్నా బిజినెస్ పెట్టారా, లేదు అంటే ఇదేం ఇన్వెస్ట్మెంట్ అండి? సో ఇది ఐపీఓకి వెళ్ళని కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ అండి. నేను మోస్ట్లీ ఏఐ కంపెనీస్ లైక్ ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ లాంటి కంపెనీస్లో కొంచెం ఇట్స్ వెరీ రిస్కీ అనమాట. సో మనకి డబ్బులు రావచ్చు పోవచ్చు అనేవి, బట్ హిట్ అయితే వెరీ హిట్ అవుతాయి. సో అలాంటి కంపెనీస్లో కొంచెం పెడదామని చెప్పేసి ఈ 1.5 CR అదండి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. సో అన్లిస్టెడ్ ప్రీ ఐపీఓ మేబీ అంటే టాప్ కంపెనీస్ అన్లిస్టెడ్ షేర్స్. కానీ మీరు చిన్న అమౌంట్ అన్నారు, కానీ 1.5 crore అంటే అప్రాక్సిమేట్గా 10-15% ఆఫ్ మీ అసెట్ అండి. అంటే హిట్ అయితే సూపర్ హిట్ అవుతుంది మేబీ, ఆ ఆస్పెక్ట్లో పెట్టుంటారు. అంటే నేను పెట్టింది యాక్చువల్లీ ఒక రీసెంట్గానే ఒక 100K పెట్టాను, అంటే 1 crore దాకా. ముందు పెట్టిన అమౌంట్ 25 lakhs పెట్టింది, బాగా పెరిగింది. ఓపెన్ ఏఐలో ఒక 1 year 1.5 year బ్యాక్ పెట్టాను నేను. సో అది కొంచెం పెరిగింది. సో అది అంతా కలుపుకుని ఆ కాన్ఫిడెన్స్తో ఇది కొంచెం ఇప్పుడు పెట్టాను అనమాట. షూర్. కొద్దిగా రిస్కీ అండి ప్రైవేట్ కంపెనీస్, అంటే అన్లిస్టెడ్ కంపెనీస్, కాకపోతే కొంత పర్సంటేజ్ ఎలకేట్ చేసుకోవచ్చు. గుడ్. అండ్ HSC అకౌంట్ అన్నారు, హెల్త్ అకౌంట్, ఇదేంటండి? సో ఇది ఏంటంటే అండి, యుఎస్లో ట్రిపుల్ ట్యాక్స్ అడ్వాంటేజ్ అండి. ఇక్కడ ఉంటే గనక అంటే మనం డబ్బులు వేసినప్పుడు ట్యాక్స్ కట్టక్కర్లేదు, దాని మీద గ్రోత్కి ట్యాక్స్ కట్టక్కర్లేదు, మనం అవి విత్డ్రా చేసుకున్నప్పుడు ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఓన్లీ ఫర్ హెల్త్ రీజన్స్ విత్డ్రా చేసుకోవచ్చు. సో బేసికలీ ఎక్కడ ట్యాక్స్ ఉండదు అనమాట. ఓకే. ఇండియాలో అంటాము ఎగ్జామ్ట్ అని చెప్పి ఉంటాయి, సేమ్ కాన్సెప్ట్ అనమాట. సో ఇది మీరు అమౌంట్ వేసి ఎప్పుడైతే, అంటే ఇది మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతుందా లేదా ఫిక్స్డ్ ఇంట్రెస్టా? మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతుందండి. మనకు కావాల్సిన స్టాక్స్లో పెట్టుకోవచ్చు, ETFsలో పెట్టుకోవచ్చు, మన ఇష్టము. ఓకే. నేను కొన్ని స్టాక్స్లో పెట్టాను, ఇండివిజువల్ స్టాక్స్లో పెట్టాను అది. ఓకే. అంటే ఈ HSC అకౌంట్ అనేది క్రియేట్ చేసి స్పెసిఫిక్గా హెల్త్ రీజన్ కోసమే యూజ్ చేయాలా అండి? అవును. అండ్ ఎవ్రీ ఇయర్ లిమిట్స్ ఉంటాయండి, ఇంతకన్నా ఎక్కువ చేయలేము. ఓకే. అండ్ ఆల్సో HSA ప్లాన్ ఎప్పుడు తీసుకుంటామంటే మనకంతా బాగుండి మనం పెద్దగా హాస్పిటల్కి వెళ్ళాం అనుకుంటే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కొంచెం తక్కువ ఉంటాయి, బట్
హాస్పిటల్కి వెళ్తే కాస్ట్లీ అవుతుంది. Hmm. సో ఇఫ్ వీఆర్ హెల్తీ అప్పుడు మాత్రమే తీసుకుంటాము. ఓకే. ఇవన్నీ పిల్లలు లేక ముందు పెట్టినవన్నమాట. ఇప్పుడు హెచ్ఎస్ఏ ప్లాన్లో లేము మేము. ఓకే. సో హెచ్ఎస్ఏ ప్లాన్లో ఉన్నప్పుడు వీ కుడ్ కాంట్రిబ్యూట్ అ లిటిల్. మా కంపెనీ కూడా మ్యాచ్ చేస్తుంది కొంచెం. సో అలా బిల్డ్ చేసుకుని వాటిల్లో ఇన్వెస్ట్ చేసినవి ఇప్పుడు ఆ అమౌంట్ ఉందండి. ఓకే. అండ్ దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే ఇండియాలో కూడా వీ కెన్ యూజ్ ఇట్ అనమాట. ఇండియాలో హాస్పిటల్ ఖర్చు అయినా పర్వాలేదు. గుడ్ అండి. ఓకే. అండ్ దెన్ క్రిప్టో 10 lakhs నామినల్ అమౌంట్ పెట్టారు. బట్ క్రిప్టో నేను ఎవరికి సజెస్ట్ చేయను. బట్ ఈ నెంబర్స్ క్రోర్స్తో కంపేర్ చేస్తే 10 lakhs అంటే 1-2% ఉంటుంది. బట్ ఓకే అండి. బట్ నేను ఎంకరేజ్ చేయను ఎవరిని. క్యాష్ 20 lakhs హోల్డ్ చేస్తున్నారు. గుడ్ అండి. ఈ లిక్విడబుల్ అసెట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. సో కమింగ్ టు రియల్ ఎస్టేట్, ఇండియాలో రియల్ ఎస్టేట్ ఉందా, ఓన్లీ యూఎస్లోనేనా అండి? ఇండియాలో మేము ప్రొక్యూర్ చేసిన రియల్ ఎస్టేట్ ఏం లేదండి. మా పేరెంట్స్కి వాళ్ళవి ఉన్నాయి కానీ నాట్ టూ మచ్. ఓకే. అండ్ ఇవేంటండి 7.5 crore హౌస్ ఒకటి అండ్ రెంటల్ 1.25 ఈ రెండు మీరు పర్చేస్ చేసిన హౌసెస్ యూఎస్లో? యుఎస్లో నేను పర్చేస్ చేసిన హౌస్ అండి. ఫస్ట్ది వచ్చి ఇప్పుడు హౌస్ వాల్యూ వచ్చి ఆల్మోస్ట్ 15 to 16 crores ఉంటుంది. అందులో 7.5 crores నా మనీ ఉందన్నమాట. ఓకే. సో ఆఫ్ కోర్స్ మార్ట్గేజ్లోనే వెళ్తారు ఎందుకంటే వెరీ లో ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి కాబట్టి. సో మీరు అంటే మార్ట్గేజ్ కాకుండా మీరు డిపాజిట్ చేసి మీ షేర్ 7.5 crores అంటే నేను డిపాజిట్ చేసి అది ఇల్లు పెరిగిన అమౌంట్ కలిపి ఆ అమౌంట్ 7.5 crores. ఓకే. సో సేమ్ థింగ్ విత్ ఇంకొక రెంటల్ హౌస్ కూడా అంతే అండి. 1.5 crores నా ఈక్విటీ పోర్షన్ అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు మీరు సెల్ చేస్తే ఫస్ట్ హౌస్ 7.5 crore వరకు మీకు అమౌంట్ వస్తుంది మీ షేర్ వేరే వాళ్ళకి సెల్ చేస్తే. అండ్ రెంటల్ ప్రాపర్టీ కూడా మీరు సెల్ చేస్తే 1.25 crore వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ మీరు ఇండియా వద్దాం అనుకున్నారు కాబట్టి మీ ప్లాన్ ఏంటండి ఈ హౌసెస్ని? సో ప్రైమరీ హౌస్ ఉంచుకుందాం అని ప్లాన్ అండి. వన్ మేజర్ రీజన్ నేను ఈ ప్రైమరీ హౌస్ తీసుకున్నప్పుడు మా ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువ. ఆల్మోస్ట్ లెస్ దాన్ 3%కి వచ్చింది నాకు ఇంట్రెస్ట్ రేట్. అండ్ యుఎస్లో ఎలా అంటే మనకు తీసుకున్నప్పుడు 30-year ఫిక్స్డ్ మార్టిగేజెస్ అని ఉంటాయండి. మోస్ట్లీ అలా అందులోనే తీసుకుంటారు. అది తీసుకున్నప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ బయట ఫ్లక్చువేట్ అయినా మన ఇంట్రెస్ట్ రేట్ మారదు. సో మాకు ఫిక్స్డ్ అదే అండ్ ఇట్స్ వెరీ లో ఫర్ మీ. అవును. అందుకని అది సెల్ చేయాలనుకోవట్లేదు. అండ్ కాలిఫోర్నియాలో ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఇల్లు కొన్న తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ జనరల్గా యూఎస్లో ప్రాపర్టీ ట్యాక్స్ చాలా ఎక్కువ. ఇంటి ప్రైస్ మీద 1 to 3% మధ్యలో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కట్టాల్సి వస్తుంది. అది కొంచెం బర్డెన్ ఉంటుంది. కాలిఫోర్నియాలో ఏంటంటే మనం కొన్న ప్రైస్కి ఎవ్రీ ఇయర్ కొంచెం పెంచుతాడు కానీ మరీ ఎక్కువ పెంచడు. సో మన హౌస్ ప్రైస్ పెరిగిపోయినా సరే మన ప్రాపర్టీ ట్యాక్స్ మరీ ఎక్కువ పెరగదు. ఓకే, గుడ్. అంటే మీరు ఇండియా వచ్చేస్తే మరి ఆ హౌస్ని రెంటల్కి వేరే వాళ్ళకి ఇచ్చి మీరు ఆ అమౌంట్ని మార్టిగేజ్కి మ్యాచ్ చేస్తారా? అంటే సరిపోతుందా, మళ్ళీ అడిషనల్గా ఇన్ఫ్యూజ్ చేయాలా ఫండ్స్? అడిషనల్గా ఇన్ఫ్యూజ్ చేయాల్సి వస్తుందండి. అట్లీస్ట్ 1 lakh per month to 1.5 lakh దాకా ఇన్ఫ్యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే. మెయింటెనెన్స్కి కానీ ప్రాపర్టీ ట్యాక్స్కి కానీ ఇన్సూరెన్స్కి కానీ అన్నిటికి కలిపి అదే ఎక్స్ట్రా రెంట్ కన్నా కాకుండా ఎక్స్ట్రా పడుతుంది. ఓకే. అంటే సేఫేనా అండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి కంప్లీట్గా మూవ్ అయిపోయి అక్కడ రెంటల్కి వేరే వాళ్ళకి ఇవ్వడం? పర్వాలేదండి. ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు ఒక 10% తీసుకుంటారు. బట్ అట్లీస్ట్ మేనేజబుల్. గుడ్. సెకండ్ హౌస్ కూడా సేమ్ ప్లానా? సేమ్ అదే రెంటల్ది కంటిన్యూ చేస్తూ మార్ట్గేజ్ పే చేసే ప్లాన్లోనే ఉన్నారా, లేదా లిక్విడేట్ చేసి ఇండియా వచ్చేస్తారా? అది ఐఎమ్ ఇన్ డౌట్ అండి. ఒక రీజన్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్ వెరీ హై కంపేర్ టు యుఎస్ స్టాండర్డ్స్, లైక్ మోర్ దెన్ 7% ఉంది. ఓకే. ఇంకో రీజన్ ఎవ్రీ మంత్ నాకు బర్డెన్ పడుతుంది. అది కూడా ఒక 1 lakh దాకా పడుతుంది. ఓకే. ఇక్కడైతే ప్రాబ్లం లేదు. బట్ ఇండియా వచ్చినప్పుడు మటుకు బేసికలీ అన్ని బర్డెన్స్ పడి ఎక్స్ట్రా అవుతుందేమో అని ఒక క్వశ్చన్ ఉంది.
ఓకే. యాహ్! అంతే అండి, వ్యాలిడే. ఆల్రెడీ మీరు ఒక 1.5 లాక్ ఒక హౌస్‌కి ప్లాన్ చేస్తున్నారు. సో, రెండోది కూడా యాడ్ అయిందంటే 2.5 లాక్, 3 లాక్ వెళ్ళడం ప్లస్ ఇక్కడ మీరు కంటిన్యూ చేయడం ఇంకొద్దిగా మీ రిటైర్మెంట్ ఫండ్ ఫాస్ట్‌గా డ్రౌన్ అవుతుంది. యాహ్! ఓకే అవునండి. అండి. గుడ్. అండ్ ఇన్సూరెన్స్ 27 క్రోర్ అన్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. యాహ్! ఇప్పుడు నాకు డీటెయిల్డ్‌గా చెప్పండి. సో, యూఎస్ నుంచి ఇండియా వస్తున్నారు కదా! నా ఫస్ట్ డౌట్ వచ్చి యూజువల్లీ యూఎస్ అండ్ కెనడా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో చేయడానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో, యూజువల్లీ అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ అకౌంట్ ఓపెన్ చేసి యూఎస్ హ్మ్. నుంచి ఇండియాకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకుని వాళ్ళ పేరెంట్స్కి త్రూ హ్మ్. ఎన్ఆర్ఈ అకౌంట్, అంటే ఆఫ్ కోర్స్ హ్మ్. యూఎస్లో ఉన్న వాళ్ళకి ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ అకౌంట్లు ఉంటాయి. సో, ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి పేరెంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో, నేను విన్నది ఈ ఎన్ఆర్ఐ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి చేయడం వల్ల ట్యాక్సేషన్ ఏమి ఉండదు, ఎక్స్ట్రా బర్డెను. సో, ఇది కరెక్టే కదండి? అంటే మీకు ఐడియా ఉంటుందని చెప్పి ఆ ఆ! ట్యాక్సేషన్ పర్స్పెక్టివ్లో అడుగుతున్నాను, ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. యాహ్! ఎన్ఆర్‌ఈ అకౌంట్‌కి పంపిస్తే టాక్స్ ఉండదండి. దట్ ఈస్ ఓకే. ట్రూ. బట్ పేరెంట్స్ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేయడం అనేది ఐ థింక్ దట్ ఈస్ అ గ్రే ఏరియా. పట్టుకోనంత యాహ్! వరకు ఏమవ్వదు. ఓకే. ఏమన్నా పట్టుకుంటే నాకు పెద్ద ఐడియా లేదనమాట. సో, ఓకే. అంటే అదొక మనీ పంపించే వరకే మనకి అకౌంటబిలిటీ ఉంటుంది గానీ, పేరెంట్స్ వాళ్ళు స్పెండ్ చేస్తున్నారో, వాళ్ళు ఎలా చేస్తున్నారో అనేది ఉండదు కదా! అవును. అవునండి. ఓకే. దట్ ఈస్ ట్రూ. యాహ్! ఓకే. సో, అది చెయ్యొచ్చు. బట్ ఇంకొకటేంటంటే నాకు యూఎస్ మార్కెట్‌లో కూడా రిటర్న్స్ బానే ఉన్నాయి. హ్మ్. అండ్ ఐ హావ్ అ ప్లాన్ టు మూవ్ మోస్ట్ ఆఫ్ మై అకౌంట్స్ వన్స్ ఐ మూవ్ బ్యాక్. సో, హ్మ్. దానికి ఇంకొక రీజన్ ఉందండి. హ్మ్. సో, ఎన్ఆర్ఐస్‌కి అట్‌లీస్ట్ హ్మ్. 7-10 ఇయర్స్ బయటుండి హ్మ్. ఇండియాకి మూవ్ అయిన తర్వాత హ్మ్. మన టాక్స్ స్టేటస్ ఎన్ఆర్ఐ నుంచి ఆర్ఎన్ఓఆర్ స్టేటస్ అని మారుతుందండి. ఓకే. మామూలుగా మన ఆర్ఎన్ఓఆర్. ఇండియాలోనే ఉంటే అవునండి. ఓకే. మన హ్మ్. ఇండియాలోనే ఉంటే అది మన రెసిడెన్షియల్ స్టేటస్ ఉంటుంది కదా! హ్మ్. బయటుంటే ఎన్ఆర్ఐ స్టేటస్. ఆ అవును. మధ్యలో మిడిల్ గ్రౌండ్‌ని ఆర్ఎన్ఓఆర్ స్టేటస్ అంటారు. ఓకే. అది అది తీసేయొచ్చు అంటున్నారు. బట్ ప్రస్తుతానికైతే ఉంది. హ్మ్. సో, ఆ స్టేటస్‌లో ఏంటంటే మనీ ఎంత ట్రాన్స్‌ఫర్ చేసినా సరే హ్మ్. ఇండియాకి, దానికి క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ అది టాక్సెస్ ఏమి కట్టక్కర్లేదండి ఇండియాకి. ఓకే. ఓకే. సేమ్ ఇదే సిట్యుయేషన్‌లో యూఎస్‌కి గూడా మనం అక్కడ రెసిడెంట్ కాదు గాబట్టి, హ్మ్. యూఎస్‌లో కూడా క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ 0 ఉంటుందండి. ఓకే. సో, వితౌట్ ఎనీ క్యాపిటల్ గెయిన్స్ టాక్సెస్ వి కెన్ మూవ్ మనీ ఫ్రమ్ యూఎస్ టు ఇండియా డ్యూరింగ్ ఆర్ఎన్ఓఆర్ ఫేజ్. ఓకే. ఇది కనుక్కున్నారు ఎగ్జాక్ట్‌గా, ఎందుకంటే ఏ కంట్రీ క్యాపిటల్ గెయిన్స్ కట్టకుండా మనీని విత్‌డ్రా చేయనివ్వదు. ఎందుకంటే వాళ్ళకి లాస్ ఆ! కదా! ఇటు ఈ గవర్నమెంట్ అంటే డబుల్ టాక్సేషన్ ఉంటుంది. ఈవెన్ దాంట్లో కూడా కవర్ అవుతుందా సేమ్ ఇదే క్లాజు? కవర్ అవుతుందండి. యూఎస్‌లో ఎందుకు ఈ రూల్ ఉందంటే, సో దట్ పీపుల్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ యూఎస్ మోర్ అని చెప్పేసి వాళ్ళకి నాన్ రెసిడెంట్స్‌కి క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ 0 అండి. సో, అది నాన్ మనకు రెసిడెంట్ అడ్వాంటేజ్ అంటే అవుద్ది. మీరు ఆర్ఎన్ఓఆర్ స్టేటస్‌లో ఉంటేనే అవుతుంది. మీరు మనం యూఎస్‌లో ఉండి ఇన్వెస్ట్ చేసి విత్‌డ్రా చేస్తే టాక్స్ పే చేయాలి. టాక్స్ పడుతుంది. యూఎస్‌లో అవును. 2 ఇయర్స్ ఉండి ఇమ్మీడియేట్‌గా ఇండియా వచ్చి ఆ ఫండ్స్ మొత్తం విత్‌డ్రా చేసినా సరే టాక్స్ పే చేయాలా? అవునండి. చేయాలి. ఓకే. సో, ఎన్ఆర్ఐ స్టేటస్ నుంచి ఆర్ఎన్ఓఆర్ స్టేటస్‌కి చేంజ్ అయితే మాత్రమే ఈ టాక్సేషన్ అనేది ఎగ్జంప్షన్ ఉంటుంది. అవునండి. ఓకే. ఇది ఎన్ని ఇయర్ అంటే దానికేమన్నా ఉంటుందండి? అంటే హెచ్-1బీ వీసా ఇవి ఎలా చేస్తారో సేమ్ అలాగే ఆర్ఎన్ఓఆర్ స్టేటస్ అప్లై చేసుకోవడం ఇవన్నీ ఏమన్నా ఉంటాయా? ఆర్ఎన్ఆర్ స్టేటస్ ఇండియాదండి. సో, ఓహ్! ఓకే. మ ఆహ్, ఇండియాలో మనం క్లెయిమ్ చేసుకోవాలి. మనం ఆహ్, టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు మనం స్పెసిఫిక్‌గా నేను ఆర్ఎన్ఆర్‌కి వస్తాను అని చెప్పేసి వి హావ్ టు ఫైల్ దట్. ఓకే. ఓకే. గుడ్ అండి. ఇది ఆ! ఇప్పటివరకు తెలియదు. నేను మాట్లాడిన వాళ్ళు కూడా ఎవరు మాట్లాడలేదు. సో, ప్రాబబ్లీ ఎవరైనా సీఏస్ గానీ, టాక్స్ కన్సల్టెంట్స్ గానీ ఉంటే, సో, ఈ ఏరియాలో ఇంకొద్దిగా ఏమన్నా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ సో, యూఎస్‌లో ఉండి ఇండియా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అనుకుంటే, టాక్స్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయనేది ఇంకొద్దిగా ఐడియా వస్తుంది. సో, ఇన్ కేస్ ఎవరైనా టాక్స్ ఎక్స్పర్ట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో, ఇప్పుడు మీరు ఈ 10 క్రోర్స్, 1.5 క్రోర్ అంటే ఎప్పుడెప్పుడు ఎంత అవసరమో, ఈ అమౌంట్స్‌ని మీరు యూఎస్‌లోనే ఉంచి సేమ్ మార్కెట్స్‌లో ఇండియా వచ్చిన తర్వాత విత్‌డ్రా చేద్దాం అనుకున్నారు. అంతేనా అండి ప్లాను? అవునండి. ఓకే. అంటే యూజువల్లీ నేను రిటైర్మెంట్ ప్లానింగ్‌లో ఏదన్నా చేసినా సరే 30, 35, 30, 40 ఏజ్ మధ్యలో ఉన్నవాళ్ళు రిటైర్ అవ్వాలి అనుకుంటే ఒక 8-10 సీఆర్ ఉంటే
ప్రశాంతంగా ఒక 1.5 ల్యాక్ 2 ల్యాక్ వరకు విత్డ్రా చేసుకోవచ్చు. సో 10 ఓకే. క్రోర్స్ అమౌంట్ మీరు కార్పస్ కింద పెట్టుకుంటే ఒక 3% మన విత్డ్రాల్ రేట్ పెట్టుకున్నా సరే 2 ల్యాక్స్ 2.5 ల్యాక్స్ విత్డ్రా చేసుకోవచ్చు అండి పర్ మంత్. ఇన్కేస్ ఓకే. మీరు మార్టగేజ్కి ఒక 1.5 ల్యాక్ పే చేసినా మీ ఎక్స్పెన్సెస్కి 1 ల్యాక్ సరిపోతుంది. ఓకే, ఓకే. అంటే సఫిషియంట్ స్పేస్లోనే ఉన్నారు. కాకపోతే ఓకే. మేజర్ విత్డ్రాల్స్ ఏమన్నా చేస్తే మీ రిటైర్మెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే మీరు జస్ట్ 34 కాబట్టి నేను ఇమీడియట్గా మీరు ప్లెయిన్ రిటైర్మెంట్ వర్క్ ఏం చేయకుండా ఉండరు అనుకుంటున్నాను. అంటే ఎంతవరకు నేను అవును. విన్నది కూడా ఎంత కంటిన్యూస్గా మనం వర్క్ చేస్తే అంత హెల్తీగా ఉంటాం. అది అవునండి. చిన్న వర్క్ అవ్వండి, పెద్ద వర్క్ అవనివ్వండి, అంటిల్ అన్లెస్ మన బర్డెన్ అవ్వనంత వరకు వర్క్ కంటిన్యూ చేయాలనేది నా సజెషన్ అండి. మేబీ ఇండియా వచ్చిన తర్వాత అంత అగ్రెసివ్గా కాకుండా మేబీ 1 ల్యాక్ పర్ మంత్ పే చేసేలాగా ఏమన్నా ఉంటే అలాంటివి చూసుకుంటే ఆరామ్సే మీకు సోషల్ లైఫ్ ఉంటుంది అండ్ ఇది ఉంటుంది. అండ్ మర్చిపోయాను, మీ యూఎస్ శాలరీ ఇంత వెల్త్ క్రియేట్ చేశారు అంటే ప్రైమరీ రీజను ఇన్కమ్. సో ఓన్లీ శాలరీ బేస్డ్ మీదే ఉన్నారా లేదా ఇంకా అదర్ బిజినెస్ కానీ ఇన్కమ్ ఏమన్నా ఉందా అండి? సో, అదర్ ఇన్‌కమ్ ఏం లేదండి. సాలరీస్ మా ఇద్దరి సాలరీస్. సో, ఇద్దరం ఒక్కొక్కలం 400K ఎర్న్ చేస్తామండి. ఓకే, ఇప్పుడు. 400K యాహ్! 400K 800K అంటే అవును. అప్రాక్సిమేట్గా ఒక 7 CR ఉంటుందా అండి? 7 ఓకే. సీఆర్ దాకా ఉంటుందండి. ఓకే. సో, టాక్సెస్ చాలా హెవీగా ఉంటాయి. సో, సో, ఆ టాక్సెస్ అన్నీ పోను మేబీ ఒక 3.5-4 సీఆర్ దాకా వస్తుందండి. ఓకే, అన్ని చేతికి 3.5 ఆర్ఎస్యూస్, 4 CR బేస్ అన్నీ వస్తుంది. కలిపి. అండ్ దెన్ దీంట్లో హ్మ్. మళ్ళీ మీ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ ఈఎంఐస్ అంటే అన్నీ మీ తీయాలండి. ఇవన్నీ తీయగా మీరు సేవ్ చేసుకుంది అంటే 7 CR అంటే అట్లీస్ట్ 4 CR వచ్చిన ఇంకా హయ్యర్ వెల్త్ ఉండాలి నా నా లెక్క ప్రకారం. ఆ! కొద్దిగా కన్జర్వేటివ్గా ఉంటే. సో మేబీ మీ ఎక్స్పెన్సెస్ని బట్టి ప్రజెంట్ ఇక్కడ వరకు ఉంది. అసలు ఏం అవునండి. చేస్తారంటే అంటే మీ ఫీల్డ్ రోల్ ఏంటండి? సో దట్ మేబీ ఇండియాలో ఉండి ఎవరైనా ఆస్పైర్ అయ్యి వెళ్దాం అనుకున్న వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను ఇంజినీరింగ్ మేనేజర్ అండి. ఎంఎల్, ఏఐ సైడ్. ఓకే. సో, ఫస్ట్ నేను మాస్టర్స్ డేటా సైన్స్‌లో చేశాను. ఓకే. దాని తర్వాత అప్పటి నుంచి డేటా సైంటిస్ట్ కింద చేశాను. డేటా సైంటిస్ట్, సీనియర్ డేటా సైంటిస్ట్ తర్వాత ఇంజినీరింగ్ మేనేజర్, మెషిన్ ఓకే. లెర్నింగ్. ఓకే, గుడ్ గుడ్ అండి. సో అంటే కటింగ్ ఎడ్జ్ స్పేస్లో ఉన్నారు కాబట్టి ఇంత హయ్యర్ పే ఉందనుకున్నాను. ఎందుకంటే చాలామంది యూఎస్ వాళ్ళు మేబీ 100K 120K చెప్తారు తప్ప ఎవరు 400K వరకు ఇప్పుడు వరకు నేను వినలేదన్నమాట ప్రజెంట్. బట్ వెరీ గుడ్ నెంబర్స్ అండి. మీరు కంఫర్టబుల్గా రిటైర్ అవ్వచ్చు. అండ్ ఇండియా వచ్చిన తర్వాత ప్రాబ్లీ మీరు స్లోగా ఒక హౌస్ పర్చేస్ చేసి, మీరు ఇండియాలో లేదన్నారు కాబట్టి మీరు ఎక్కడ వర్క్ చేస్తారు, ఎక్కడ రిటైర్ అవుదాం అనుకున్నారో ఒక హౌస్ పర్చేస్ చేసి ప్రాబ్లీ ఒక 50,000 70,000 ఈఎంఐ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే మీ ఈటీఎఫ్స్ని సెల్ చేస్తూ స్లోగా పే చేయొచ్చు. ఆర్ మీరు ఇక్కడ వర్క్ చేస్తూ అదే అమౌంట్ని కన్వర్ట్ చేయొచ్చు. బట్ ప్రశాంతంగా పీస్ఫుల్గా యూ కెన్ స్పెండ్ అండి. ఆ కంఫర్ట్లో ఉన్నారు. కాకపోతే ఇవన్నీ చేసే ముందు మినిమం ఒక 5 lakhs 10 lakhs ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేస్తూ హయ్యర్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది ఇంకొకటి ప్లాన్ చేసుకుని మీరు కంటిన్యూ చేయొచ్చండి. ఓకే, అండ్ నిన్న మనం మాట్లాడుతున్నప్పుడు మీరు యూఎస్ స్టాక్స్ అండ్ ఈటీఎఫ్స్ని సమ్ ఐర్లాండ్ ఈటీఎఫ్స్ కన్వర్ట్ చేయాలన్నారు. అది కూడా కొద్దిగా టచ్ చేస్తారా? సో దట్ ఎన్ఆర్ఐ యూఎస్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. షూర్ అండి. సో, మనం యూఎస్ నుంచి ఇండియాకి మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ టు ఇన్వెస్ట్ కదండి. ఒకటి మనం ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆప్షన్. బట్ నేను ఆల్రెడీ చూసింది, ఇన్వెస్ట్ చేసింది ఇప్పటిదాకా మొత్తం యూఎస్ స్టాక్స్‌లో కాబట్టి నేను యూఎస్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ థింగ్ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే అసలు యూఎస్‌లోనే అన్నీ వదిలేయొచ్చు కదా! నాకు స్టాక్స్ ఇప్పుడేం అవసరం లేదు. నేనేమైనా జాబ్ చేసుకుంటే దాంతో వెళ్ళిపోతుంది. అయన్నీ పెరుగుతాయి కదా! అనేది ఫస్ట్ నాకొచ్చిన క్వశ్చన్ అండి. ఓకే. సో, దానికి ఒక ప్రాబ్లమ్ ఉంది. సో, ఆ ప్రాబ్లమ్ ఏంటంటే మనం నాన్ రెసిడెంట్ అయినప్పుడు అంటే యూఎస్‌లో లేనప్పుడు యూఎస్‌లో ఉన్న వెల్త్ అంతటికి ఒకవేళ మనకేమైనా అయితే గనక ఎస్టేట్ ట్యాక్స్ 40% ఆఫ్ ద ఎంటైర్ పోర్ట్‌ఫోలియో ఉంటుందండి. ఓకే, ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్. ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ అండ్ ఇంక్లూడింగ్ హోమ్స్, ఎవ్రీథింగ్, ఎనీ క్యాపిటల్ గెయిన్. ఓకే. దే 40% దట్ ఈస్ హెవీ అమౌంట్ కాబట్టి సో, ఆ 10 crores కార్పస్ కుదిరినంత కార్పస్ అంతా
తీసుకురావచ్చు ఇండియాకి. సో, తీసుకురావాలి ఫస్ట్ Hmm. థింగ్. అది డైరెక్ట్‌గా ఇండియాకి తీసుకురాకుండా యూసీఐటీఎఫ్స్ అని ఉంటాయండి. ఐర్లాండ్ డామిసైల్డ్ ఈటీఎఫ్స్ అని ఉంటాయి. Hmm. బేసికల్లీ అవి ఐర్లాండ్‌లో పెట్టిన కంపెనీల నుంచి యూఎస్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చనమాట ఈటీఎఫ్స్. ఓకే. ఓకే. కొంచెం ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువుంటుంది యూఎస్ ఈటీఎఫ్స్‌తో కంపేర్ చేస్తే. బట్ ఈ కాకపోతే tax ఎస్టేట్ help టాక్స్ అవుతుంది. బర్డెన్ ఉండదు. ఓకే. వెరీ గుడ్. సో, ముందు చూపుగా మీరు అక్కడ ఉన్నప్పుడే వీటిని ట్రాన్స్‌ఫర్ చేసి, సో దట్ ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఎస్టేట్ ట్యాక్స్ పే చేయాల్సొస్తే అది అవాయిడ్ చేయడం కోసం మూవ్ చేస్తున్నారు. అవునండి. కానీ ఇంకోటేంటంటే యూఎస్‌లో ఉండంగా చేయకూడదది. ఓకే. ఇండియా వచ్చిన తర్వాత చేయాలా? ఇండియా వచ్చిన తర్వాతే చేయాలి. ఎందుకంటే సేమ్ రూల్స్. మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు కొనకూడదో సేమ్ అదే రూల్స్ అనమాట దానికి కూడా. ఓకే. పీఎఫ్ఐసి రూల్స్ అని ఉంటాయి యూఎస్‌లో. ఓకే. బేసికల్లీ ఓకే. యూఎస్ బయట ఉన్న ఏ కంట్రీస్‌కి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టకూడదనమాట. మ్యూచువల్ ఫండ్స్ Got it. ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అట్లా పెట్టకూడదు. షూర్. గాట్ ఇట్ అండి. యాహ్! ప్రాబబ్లీ యూఎస్‌లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇది. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, మీ టాక్సేషన్ ఏదైతే మీరు రీసెర్చ్ చేశారో ఇది వేరే ఎన్ఆర్ఐస్‌కి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీ ఇండియా రిటర్న్‌కి ఇక్కడ ప్లాన్ చేసుకోవడం, సో ఇవన్నీ ప్రాపర్‌గా చేయాలి అని కోరుకుంటున్నాను. సో, ఆడియన్స్ సో మీరు ఏమంటారు? అంటే ఈ అమౌంట్‌తో మనం ప్రాపర్‌గా రిటైర్ అవ్వచ్చా? లేదా? అండ్ ఎవరైనా ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్ ఉంటే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. అండ్ మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి అనుకుంటే, సో డిటో ఇన్స్యూరెన్స్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డెఫినెట్‌గా రీచ్ అవ్వండి. దే విల్ ప్రొవైడ్ ది బెస్ట్ సర్వీసెస్ అనమాట. అండ్ ఇన్ కేస్ టర్మ్ ఇన్స్యూరెన్స్ ఎక్స్‌పర్టైజ్ కావాలి అంటే, సో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. అది ఫిల్ చేయండి. నేను మీతో పర్సనల్‌గా కనెక్ట్ అయ్యి, సో ఎంత తీసుకోవాలి అనేది నేను మీకు గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.